ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో తమ విద్యార్థి శ్రవణ్ రెడ్డి 62వ ర్యాంక్ సాధించారని శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్చంద్ర అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అశోక్ నగర్లోని అకాడమీ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ రెడ్డిని శరత్చంద్ర ఘనంగా సన్మానించారు. తన అకాడమీలో కోచింగ్ తీసుకోవడం ద్వారా శ్రవణ్ కుమార్ ర్యాంక్ సాధించాడని డైరెక్టర్ శరత్చంద్ర అన్నారు. మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరైతే ప్రాసెస్ని బిలీవ్ చేస్తారో అంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా ఇంటర్వ్యూలో అయినా మంచి స్కోర్ వస్తుంది అని బిలీవ్ చేస్తారో వాళ్ళకి 2-3 సార్లు ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ కూడా దే స్టిక్ ఆన్ టు ద ప్రాసెస్, ఫైనల్ ర్యాంక్ వస్తుంది వాళ్ళు. అదే ఎవరైతే ప్రాసెస్ని బిలీవ్ చేయకుండా ఉంటారో వాళ్ళు కొన్నిసార్లు ర్యాంక్ వచ్చినా వాళ్ళు ర్యాంక్ మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఇది ఒక సైంటిఫికల్లీ ప్రూవ్డ్ మెకానిజం ప్రిపరేషన్ అనేది. సో శ్రవణ్ ఏంటంటే అదే ఎఫర్ట్ అదే స్టైల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఫైనల్ అటెంప్ట్లో అంత ముందు కన్నా ప్రిపరేషన్ లెవెల్ అదే ఉన్నా కూడా వర్కింగ్ టైం తగ్గించాడు. బట్ స్టిల్ ఫాలో ద సేమ్ ప్రాసెస్ ఫైనల్గా సక్సెస్ అయ్యాడు. సో శ్రవణ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా ప్రిపేర్ అయ్యేది, ఆప్షనల్ మ్యాథమెటిక్స్ ఎలా చదివాడు, జిఎస్ ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, ఇంటర్వ్యూ ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, దానికి అందరూ నేర్చుకున్నాడు. So it was a very tedious journey, చాలా struggles తో కూడుకున్న journey, a lot of emotional turmoils and the roller coasters ride I would say. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి క్లోజర్ వచ్చిందని అనుకుంటున్నాను విత్ ఎ గుడ్ ర్యాంక్. అండ్ ఐ థ్యాంక్ సార్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సార్ యూస్ టు గైడ్ మీ ఫర్ ఇంటర్వ్యూ 2021 అటెంప్ట్ నుంచి అప్పటి నుంచి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి సార్ వాజ్ విత్ మీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్, ఎస్పెషల్లీ మై డాడ్.